మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మొట్టమొదటిది ఎవరైతే ప్రేమోన్మాది అమ్మాయి తల్లిదండ్రులని అఘాతకంగా చంపిందో ఆ విలేజ్‌లో మనమున్నాము. 16వ చింతల తండ. ప్రస్తుతం మనతో పాటు స్థానికులు మరియు ప్రత్యక్ష సాక్షులు గూడా ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ నీ పేరేం పేరు? నా పేరు భానుతు ఉమ. ఏం జరిగింది ఆ రోజు అసలు నువ్వు చూసావా? ప్రత్యక్షంగా చూసావా? మా లొల్లి వినబడతాంది ఇంట్ల. మా పెద్దమ్మ, మా పెద్ద డాడీ గొడవ పడతాండ్లేమో, మా అన్నయ్య కొడతాండు కావచ్చు వాళ్ళను అని ఇగ వాళ్ళు ఒర్రుతాండ్రు. మా డాడీ స్లాబ్ మీద పండుకున్నాడు. మా డాడీ ఒర్రిండు. చంపేసిండు, మా అన్నయ్యని చంపేసిండు, ఎవడో వచ్చి చంపేసిండు అని మా డాడీ ఒర్రుతాండు. అంతలోపే మా అమ్మను, మా నాన్నమ్మ ఇంట్లో నుండి ఉరికొచ్చిళ్ళు. ఉరికొచ్చినాక ఇగ మా అమ్మ, మా నాన్నమ్మ కూడా ఒర్రిళ్ళు. ఒర్రి అటు నుండి వస్తున్నారు వాళ్ళు. అటు నుండి మా ఇంటికాడ నుండి వాళ్ళ ఇంటికి పోదామని వచ్చిళ్ళు. మీరు పడుకొనున్నారు. ఆ! ఇగ నా లొల్లి వినబడి నేను బయటకొచ్చిన ఏవలని. చూసేసరికి అతను మొత్తం మా పెద్దమ్మ ఇట్లా నిలబడ్డది. అతను ఇట్లా ఎనకాల నిలబడ్డాడు. నేను ఆ కత్తి చూడలే. కత్తి కనబడలే నాకు. అతను ఎనకాల నిలబడ్డాడు. నేను అంతలోపే ఎవడురా అని చూసేడానికే ఆడనే కనబడ్డాడు. ఒక్కడే వచ్చాడా? ఒక్కడే కనబడ్డాడు. అయితే తర్వాత ఇగ కత్తి పైకి లేపిండు కోయడానికి. ఇగ నేనన్నా, "అన్నా వద్దు వదిలేయ్. వాళ్ళ మీద చెయ్యెత్తే రైట్స్ నీకు లేదు. ఎలాంటి రైట్స్ లేదు. నువ్వు వాళ్ళని ఏం జేయకు. నువ్వు దండం పెడతా అన్నా గానీ నువ్వు వాళ్ళని వదిలేయ్. మా అక్కని ఎత్తుకొని పో. నువ్వు తీసుకొని పో. మాకొద్దామె అసలే వద్దు నాకు. తీసుకొని పో గాని వాళ్ళని వదిలేయ్" అని అన్నయ్యని చెప్పిన. మాది గూడా అనలే. వాడిని ఏమనలే, తిట్టలే నేను. "అన్నయ్య దండం పెడతా. నీ కాళ్ళు పట్టుకుంటా. ఆ కత్తి ఇంత పెద్దగున్నది. చూత్తేనే భయమైతాందన్న." అట్లన్నా కూడా వదలలేదు. వదలలేదు. తర్వాత ఏం జరిగింది? ఇగ నేను ఒర్రిన. అస్సలు వదులుతలేడిగ. నేను ఒర్రిన. ఒర్రంగానే ఇగ ఊరోళ్ళు ఇగ ఉరికొత్తారనేసి చంపేసి మొత్తం 2 నిమిషాల్లోనే చంపేసిండు ఎవరైనా ఇంటి పక్కలోళ్ళని పిలిచారా? ఇగ నేను ఒర్రుతానా, ఇగ పిలిచేటట్టు లేదిగ ఆడ. ఇగ అతన్ని వదిలేయ్ అన్న అనుకుంటా బతిలాడతానా, ఇగ మా అమ్మమ్మని వదిలేయ్, వదిలేయ్ అని ఒరుక్కుంటానే ఉన్నా. ఇగ అతన్ని 2 నిమిషాల్లోనే చంపేసి కింద పడేసిపోయిండు. మా పెద్ద డాడీ కింద కూసోనున్నాడు. అతనికి పడ్డాయి ఫస్టు. పడ్డాయి గానీ కొంచెం కొన ప్రాణం మీద ఉన్నది. పెద్ద డాడీ ప్రాణాలతో ఉన్నాడు కొంచెం. ఇగ నేను ఒర్రిన. "ఓ నాన్న" అని ఒర్రిన. ఒర్రంగానే ఇట్లా పైకి లేసి చూసిండు మా పెద్ద డాడీ. చూడంగానే ఈడు ఇంకా బతికే ఉన్నాడు, సావలే. ఎట్లాగైనా సావాలని ఎనకాల మొత్తం మెదడు బయటకొచ్చేసరికి మొత్తం కోసేసిండు మా పెద్ద డాడీ. అంటే ఫస్ట్ నరికిండు. అప్పుడు వద్దన్నావు. మళ్ళా చనిపోలేదని తెలిసిన తర్వాత మళ్ళా తిరిగొచ్చి మళ్ళా చంపాడు. ఆ! మళ్ళొచ్చాడు. ఫస్ట్ మా అక్కది 2 చేతులు కోసేసిండు, ఎనకాల కోసేసిండు మెడ మీద. అతను పారిపోయింది. భయపడి పారిపోయింది మా అక్క. మా అన్ననిగో ఇక మొత్తం జబ్బ కోసేసిండు ఇది మొత్తం. కోసినాక మా అన్న గూడా భయపడి ఇగ ఎనకాల ఎవలైనా లేపుదా అని మా అన్నయ్య పారిపోయిండు. ఇంక వాళ్ళిద్దరు కనబడతలే. ఇగ వాళ్ళిద్దరే కనబడ్డారు నాకు ఇంట్ల. ఇదిగ బతిలాడతానా అన్నయ్య వదిలేయ్ అనుకుంటా బతిలాడినా అస్సలు వదులుతలేడు. ఇగ నేనేం చేసినా కారమైనా ఎద్దాం కళ్ళల్లో అని నేను ఉరికొచ్చిన. మా ఇంటికాడ నుంచి వాళ్ళ ఇంటికాడ ఉరికొచ్చే లోపే నేను కారం పట్టుకొనొచ్చిన. "నీకేం తెలుసే? నా లైఫ్‌ని ఆగం చేసింది గాని నేనే చంపుతా. వాళ్ళైనా చావాలి, నేనైనా చావాలి. నేను చంపడానికే వచ్చిన ఈడ" అని అన్నా. అంటే అట్లా అంటూనే ఉరుక్కుంటూ ఎళ్ళాడా? చెప్పుకుంటూనే వస్తాండింక. "నేను చంపుతా. నా లైఫ్‌ని ఆగం చేసేసింది. నేను అస్సలే బతకనియ్య" అనుకుంట చెప్పుకుంటా కోసిండు మా పెద్దమ్మని, మా పెద్ద డాడీని. మా అన్నయ్యని కూడా కోసేసిండు. మొత్తం మా అక్కని కూడా మొత్తం కోసేసి ఇగ ఒర్రుతాండు. "ఏయ్! బయటికి రా, బయటికి రా" అనుకుంటా మా అక్కని పిలుస్తాండు. "అక్క నువ్వు దొరకకే నీకు దండం పెడతానే. అమ్మ, నాన్న చనిపోయిండు గానీ నువ్వైనా బతకవే. మీరు దొరకకండే" అని నేను ఒర్రుతూనే ఉన్నా. వాడు కూడా ఒరుకుతాండు. "బయటికి రా, బయటికొస్తావురా? ఏయ్! నువ్వు ఒర్లకు, నువ్వు ఒర్రితే నీ మీద కత్తెత్తుతా" అని అనంగానే ఇగ నేను కింద పడ్డా. అక్కడ తిరిగి అతన్ని కారం పోసినా గానీ ఆయన తప్పించుకున్నాడు. నా చేతిలో కారం డబ్బా చూసిండు వాడు. మరియు ఇంకొందరున్నారు. వాళ్ళని గూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అమ్మ మీరెక్కడ అంటే అమ్మాయి వాళ్ళకి ఎదురింట్లో ఉంటారు గదా మీరు. ఏం జరిగింది ఆ రోజు అసలు మీకు ఎప్పుడు తెలిసింది? ఏం జరిగిందంటే ఆల్రెడీ వాళ్ళిద్దరు చనిపోయిర్రు. చనిపోయిన తర్వాత వీళ్ళిద్దరు పిల్లగాండ్లు ఇట్లు మా మా ఇంటికెళ్ళి ఎనకకు ఉరికొచ్చిర్రు. ఈ వు మీ వీళ్ళు ప ఇంట్లోకి ఊరికొచ్చారు. మీ ఇంట్లోకి మా ఉరికొచ్చారు. ఇంటికి ఉరికొచ్చారు. ఫస్ట్ కొడుకు వచ్చిండు. అబ్బాయి వచ్చిండు. ఆ అబ్బాయి వస్తే వాళ్ళ ఇంట్లో గొడవ కావచ్చు అనుకున్నా నేను. నానమ్మ నానమ్మ అనుకుంటా మొత్తుకుంటా వచ్చిండు. వచ్చిండు, నేను తలుపు తీసిన. తలుపు తీసి బయటకొచ్చిన. బయటకొచ్చేసరికే మళ్ళా అమ్మాయిని కోసుకుంటా ఇగ ఎనక నుంచి ఆమె ఊరికి వస్తాంది మా ఇంటికి. ఆమె ఎనక నుంచి వస్తాండు ఇగ కత్తి పట్టుకొని. చక్కగా ఇంట్లోకి వాళ్ళు పోయిర్రు. ఇద్దరు వాళ్ళు ఇంట్లోకి పోయిర్రు. నేను మా మనవడు ఇగ వాళ్ళ పిల్లగాడు ఇద్దరు బయట ఉన్నాం. బయటున్నాం. వాళ్ళు ఆయన లోపలికి పోయేసరికే ఇగ "నువ్వు ఎనక నుంచి ఎట్లా పారిపో, మళ్ళీ నీ
కొత్తడని చెప్పి ఇక నేను తెప్పించిన. ఆ అబ్బాయి మళ్ళీ మీ ఇంట్లోకి వచ్చే ప్రయత్నం ఏమైనా చేశాడా? మళ్ళీ ఆ అబ్బాయా? ఎవరైతే నరుకుతానికి వచ్చాడో కత్తి పట్టుకొని, ఆ కత్తి పట్టుకొని మీ ఇంట్లోకి వచ్చే ప్రయత్నం ఏమైనా చేశాడా? మా ఇంట్లోకే వచ్చాడు. మీ ఇంట్లో కూడా వచ్చాడు. మా ఇంట్లో కూడా వచ్చాడు. అంటే తలుపు తీసి ఉంది, నానమ్మ నానమ్మ అనుకుంటా మొత్తుకుంటా అమ్మాయి కూడా వెనుకనే వచ్చింది. ఫస్ట్ వాళ్ళ అన్న వచ్చిండు, తర్వాత ఈ అమ్మాయి వస్తుంది. అమ్మాయి వస్తుంటే వెనక నుంచి అది కత్తి పట్టుకొని కొట్టుకుంటూనే వస్తాడు. ఉన్న వస్తాడు. ప్రస్తుతం అయితే మనం చూడొచ్చు. ఇప్పుడు ఈ ఇల్లు అనేది అమ్మాయి వాళ్ళ ఇల్లు. ఇక్కడి నుంచెల్లి ఆ రోజు నైట్ ఇక్కడ జరిగిన తర్వాత ఆ అమ్మాయిను, ఆ అమ్మాయి వాళ్ళ తమ్ముడు పరుగెత్తుకుంటూ వస్తూ ఈ ఇంట్లోకి ఎవరైతే ఇంతకుముందు మనతో మాట్లాడారో ఆమె వాళ్ళ ఇల్లు ఈ ఇంట్లోకి పరిగెత్తడం జరిగింది దాక్కోవడానికి. ఈ దాక్కున్న క్రమంలో కూడా తను వెంబడి పడి తన మీద మళ్ళీ అగత్యం చేయాలని కూడా చూశాడని చెప్పేసి ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. మనతో పాటు ఇంకొకరు కూడా ఉన్నారు. వాళ్ళని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అమ్మ మీరేమవుతారు అమ్మాయికి? చిన్నమ్మ, నేను, మా బావ, మా వేరాలు మేము కూలర్ వేసుకొని పండుకున్నాం ఇంట్లో. మా ఆయన ఏమో టాప్ మీద పండుకున్నాడు. అయితే చంపిండు 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 అని అంటాండు. మా ఆయన ఒరుతాండు. ఒరుతూ ఉంటే లేచి చూసేసరికి నేను మా టాప్ మీద చూస్తానా, ఇటు చూడలే. నేను ఇళ్ళకి చంపుతాడని మేము చూడలే. అయితే ఇటు ఎందుకు చూస్తానవే, అటు చూడే, అన్నకును వదినకు చంపిండే అని చూసేసరికి ఆయన ఏం చేసిండు, అదే లోపల నేను చూసినట్టు చూస్తే మా యారాలకి చంపి ఇట్లా పారేసిండు. మళ్ళీ మా బావకు కొమ్మలో ఉండే పానం. మా బావకు చంపకురు అని కాలు పట్టుకుంటారు, చంపకురు అని అంటే 2 దెబ్బలు కొట్టంగానే మా బావ అడ్డం పడ్డాడు. చంపిన తర్వాత అబ్బాయి ఇక్కడనే ఎంతసేపు ఉన్నాడు? చంపిన తర్వాత 5 నిమిషాలు కూడా ఉండలే, 1-2 నిమిషాలు వెళ్ళి పారిపోయాడు. అంటేనే పారిపోయాడు. 10 నిమిషాలు ఉండే ఇక్కడ, 10 నిమిషాల్లోనే పారిపోయాడు. అయితే ఇక్కడ ఉప సర్పంచ్ ఆయన పేరు సరే నాయక్, ఆయనకు పోయి లేపిన. ఆయన లేచేసరికి వచ్చిండు. వస్తే నువ్వు నన్ను చంపేదానికి వస్తానావారా, చంపుతావా అని ఆయన మీద ఇట్లా కత్తి తోలిండు. తోలితే ఆయన భయంతో వెనకకు పోయిండు. మళ్ళా మేము వెనకకు పోయినాం. ఊరికి ఇటే దారికి పోయిండు. ఇక అంటే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మాజీ సర్పంచ్ కూడా ఈ గ్రామస్తులు ఆ రోజు జరిగిన ఘటన టైంలో స్థానిక మాజీ సర్పంచ్ కూడా వెళ్ళి చెప్పడం జరిగింది. ఆ స్థానిక మాజీ సర్పంచ్ వచ్చి ఇక్కడ రాగానే కూడా అతని మీద కూడా దాడి చేసే ప్రయత్నం కూడా ఆ అబ్బాయి చేశాడని ఇక్కడ స్థానికులు అంటున్నారు. ఇక్కడ మనతో పాటు ఇంకొందరు ఉన్నారు. వాళ్ళని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మీరేమవుతారు అమ్మాయికి? మా అక్క అయితే సార్. అంటే అమ్మాయి అక్క అవుతుంది. చనిపోయిన వాళ్ళు అక్క అయితే. చనిపోయిన వాళ్ళు అక్క బావ అవుతారు. మీది ఎక్కడమ్మా ఇల్లు? పక్కనేనా? పక్కనే సార్. పక్కనే మా మామయ్య ఒక్కసారి బయట పండుకున్నాం సార్. మేము బయట పండుకుంటే ఎండ కొట్టింది ఆ రోజు బుధవారం. బాగా ఇంట్లో పండుకుంటే బాగా ఉడికిపోతుందని బయట పండుకున్నాం. రేకుల షెడ్ కింద పండుకున్నాం. ఒక్కసారి మా మామయ్య ఓరిండు, చచ్చిపోయారు అని ఓర్రిండు. అయ్యో చచ్చిపోయారు అని నాకు మెలకొచ్చింది. ఏంది మామయ్య ఒర్రుతాండు లేలే అని నేను లేపిన మా ఆయనకు. లేపితే చచ్చిపోయారు అని బాగానే ఒర్రుతాండు. నేనేమనుకున్నా, ఇంటి పక్కన అలా అన్నయ్య చచ్చిపోయిండు కావచ్చు అని నేను అనుకున్నా. అయ్యో లేలే అని అంటే ఆయన కూడా లేచిండు, బాత్రూమ్కి పోయిండు. నేను ఏంది మామయ్య ఏంది అని నేను లైట్ వేసి ఏంది అనుకుంటా వచ్చిన. శ్రీనివాసను సుకునకు చంపేసిండు అని మా మామయ్య అన్నాడు. ఎవలు అని అంటే మాదుగోడు ఇట్లనే తిరుగుతుండు. అట్లనే నల్ల డ్రెస్ వేసుకున్నాడు, పెద్ద కత్తి ఉండే. అందులో మా బావ వచ్చిండు. బావ వచ్చిండు. చంపిన తర్వాత ఇక్కడనే తిరిగాడు 5 నిమిషాలు. తిరిగిండు 10 నిమిషాలు అటు ఇటు తిరిగిండు. ఎందుకంటే ఒక్కసారే మేము చూసినాం. బావ లైట్ పట్టుకొని ఒక కట్ట పట్టుకొని వచ్చిండు. వస్తే ఎందుకు వచ్చినావు నువ్వు, ఇక్కడ ఏం పని నీకు అని అన్నాడు. నీకు అవసరం, నన్ను చంపేదానికి వస్తానా, నువ్వు కట్టబెట్టుకొని చంపుదా అని మళ్ళీ కత్తితోని బెదిరించిండు ఆయన. అందులో మా ఆయన బాత్రూమ్ పోయి వచ్చిండు. ఏంద్రా ఎవరు ఏంద్రా ఎవరు ఇక్కడ ఏం పని అని ఆయన కూడా వచ్చిండు. ఇక్కడ ఏం పని నీకు, కత్తితోని భయపెడతానో ఏందని. ఇద్దరు పని అయిపోయింది. దీపిక ఎక్కడ ఉన్నవే, యాగం చేసినాం కాదే, ఆ ఇద్దరు పని అయిపోయింది. ముగ్గురు పని అయిపోయింది. ఆయన కూడా చచ్చిపోయిండు అనుకున్నాడు కావచ్చు, అలా తమ్ముడు కూడా చచ్చిపోయిండు అనుకున్నాడు. కత్తి ఇక్కడ బట్టే ముగ్గురు చచ్చిపోయిండు అని, ముగ్గురికి వేసేసినా అని అన్నాడు.
ఎక్కడ తప్పించుకున్నావే నువ్వు తిట్టుకుంటా పోయిండు మళ్ళా మా ఆయన మేము ఓరుతాయి లేడీస్ ఏం ఓరుతాయి ఎవరు వస్తారు మధ్యాహ్నం 1 గంట దాటింది మళ్ళా పోలీసులకు మా బావ అందులే మళ్ళా దాటిండు భయంతోని కత్తి చూసి భయంతోని అటు దాటితే పోలీసులకు ఫోన్ చేయి అంబులెన్స్కి ఫోన్ చేయి పానం ఉన్నదా అనుకున్నాం మేము చచ్చిపోయిరా అని చెప్పి పోయిండు ఆయనే భయంతోని పోయిండు ప్రస్తుతం మనతో పాటు ఇంకొక స్థానికులు ప్లస్ ఇంటి పక్కన ఉన్నటువంటి ఒక అతను ఉన్నాడు. తనను కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీ పేరు ఏం పేరు? మంచిగా మంజ గారు, ఎలా జరిగింది ఆ రోజు? మీరు ఎక్కడ పడుకున్నారు? మీకు అంటే మీకు ఎదురుగా ఇల్లేనా కదా? ఎప్పుడు చూసారు మీరు? అయితే ఓడతా ఉంటే ఇక ఇటు ఇటు తిరుగుతాడు ఆయన తిరుగుతాడు ఎందుకు తిరిగినా చిన్న ఎందుకు తిరిగినా వాళ్ళకి చంపాలని వచ్చినా నేను నువ్వు అంటావు పక్కలు ఎవరు రాదు వాళ్ళకు ముగ్గురు నలుగురిని దాని ఫ్యామిలీని చంపిపోతానని ఆడబోతాడు మళ్ళా వస్తాడు దాన్ని కొడుతూనే ఉన్నాడు 2 సార్లు 3 సార్లు లేడీస్కి కొట్టిండు మగ ఆయన ఇటు ఉన్నాడు వానికి నేను చూడలే. మీ ఇల్లు ఎక్కడ? ఇదే ఇల్లు. అయితే ఏందిరా నువ్వు ఎందుకు కొడుతున్నావురా చిన్న వద్దురా కొట్టకురా అంటే పక్కకుండు నువ్వు వస్తే మాత్రం కథ ఇంత కత్తి ఉంటా కత్తి పట్టుకొని నరుకుతాడు వస్తాడు అంటే అక్కడికి వెళ్ళి నరకడము మళ్ళీ మీ దగ్గరకు వచ్చి బెదిరించడం. బెదిరించాడు కత్తి పట్టుకొని ఇట్లా ఇట్లా తిరుగుతాడు మళ్ళీ ఇట్లా పోయాడు సార్యకు బెదిరించిండు తో పట్టుకొని వెళ్ళిపోయాడు. ఆ టైంలో మీరు అతని మీద తిరగబడే ప్రయత్నం కానీ తను బెదిరించడం ఏం చేయలేదు? అసలే లేదు మేము పోతాం మనం చంపేటట్టు ఉన్నాడు ఆయన కత్తి వెంబడి పట్టుకొని ఇక ఇట్లా ఇట్లా తిరుగుతాడు ఇక ఎవరు పడితే మనం పోతాం మనకు చేస్తాడు. ఆ రోజు ఘటన జరిగిన తర్వాత ఆ అబ్బాయి కత్తి పట్టుకొని రోడ్డు మీదనే ఒక 5 నిమిషాలు తిరుగుకుంటా దాడి నుంచి తప్పించుకొని వెళ్ళిన దీపిక మరియు దీపిక వాళ్ళ తమ్ముడు ఎదురుగా ఉన్న ఇండ్ల లోపలికి వెళ్ళడం జరిగింది. వాళ్ళు కనపడపోయేసరికి వాళ్ళ గురించి వెతుకుతూ వాళ్ళని తిడుతూ తను ఒక 5 నిమిషాలు ఇక్కడ ఉండి వెళ్ళిపోయాడని చెప్పేసి ఇక్కడ స్థానికులు తెలుపుతున్నారు.